ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన తెలంగాణ ఇరిగేషన్ ఏఈ నిఖేష్ కుమార్ ని ఇవాళ ఏసీబీ కస్టడీకి తీసుకునింది. 4 రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ నిన్న నాంపల్లి కోర్టు అనుమతించింది. జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న నిఖేష్ కుమార్ ను ఏసీబీ అధికారులు ఇవాళ కస్టడీలోకి తీసుకున్నారు. హైదరాబాద్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న నిఖేష్ కుమార్ ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ డిసెంబర్ 1వ తేదీన నిఖేష్ కుమార్ ఇంటితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా నిఖేష్ కుమార్ దాదాపు 500 కోట్ల విలువ చేసే ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. అనంతరం ఆయన్ను అరెస్ట్ చేశారు. ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ కేసుకు సంబంధించి నిఖేష్ కుమార్ నుండి మరిన్ని వివరాలు రాబట్టాలని, వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు కస్టడీకి అనుమతించింది. మా కరెస్పాండెంట్ ఉషా పూర్తి సమాచారం అందిస్తారు. ఉషా, నిఖేష్ కుమార్ ను ఇవాళ ఏసీబీ ఎన్ని గంటలకు కస్టడీకి తీసుకోనుంది? ఏ విధంగా విచారణ జరపనుంది? శ్రీదేవి ఇరిగేషన్ శాఖ ఏఈ నిఖేష్ కుమార్ విధుల్లో ఉండగా చాలా అక్రమాలకు పాల్పడ్డారు. ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టారు అనుకోవడంలో ఇది దాదాపు 100 కోట్ల దాకా ఈ ఆస్తుల చిట్టా ఉంటుంది అనుకోవడంలోనే ఆదాయ పన్ను శాఖ ఇటీవల కాలంలోనే అతని ఇంట్లో కూడా రైడ్స్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే నిఖేష్ కుమార్ ని అరెస్టు చేసి అలాగే చర్లపల్లి జైల్లో ఉంచారు. ప్రస్తుతం 14 రోజుల రిమాండ్ కూడా మెజిస్ట్రేట్ విధించింది. 14 రోజుల రిమాండ్ లో భాగంగా ఏసీబీ కోర్టు 4 రోజుల కస్టడీకి కోరగా 4 రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. 10:30 సమయంలో వైద్య పరీక్షల అనంతరం నిఖేష్ కుమార్ ని చర్లపల్లి జైలు నుంచి నేరుగా ఏసీబీ ఆఫీస్ కి తీసుకొచ్చి కార్యాలయంలో పూర్తి స్థాయిలో అతన్ని విచారించే అవకాశం ఉంటుంది. దాదాపు 18 లాకర్లకి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఏసీబీ అధికారులు 3 లాకర్లను అయితే ఓపెన్ చేశారు. 3 లాకర్లు కూడా అధిక మొత్తంలో బంగారు, వెండి, అలాగే వజ్రాలు, ఏదైతే పత్రాలు, ఈ 4 కూడా ఉండటం కూడా ఆదాయ పన్ను శాఖ గమనించింది. మొత్తం ఏసీబీ అధికారులు ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి నిఖేష్ కుమార్ ఆదాయానికి మించినటువంటి ఆస్తులు భారీగానే కూడబెట్టారు అన్న కోణంలోనే ఏసీబీ డిసెంబర్ 1వ తేదీన నిఖేష్ కుమార్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు అందరిలో కూడా సోదాలు నిర్వహించింది. ఏదైతే నిఖేష్ కుమార్ దాదాపు 500 కోట్ల విలువ చేసే ఆస్తులు కూడబెట్టినట్టుగా అయితే వీళ్లు గుర్తించారు. అనంతరం ఆయనకు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అయితే వారం రోజుల కస్టడీ ఏసీబీ అడిగింది, కానీ 4 రోజుల కస్టడీకి మాత్రమే అనుమతించింది. ఈ రోజు నుంచి ఏసీబీ అధికారులు నిఖేష్ కుమార్ ని పూర్తి స్థాయిలో విచారించే అవకాశం ఉంటుంది. ఇతనికి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు, అలాగే కింది స్థాయి వ్యక్తుల నుంచి పై స్థాయి వ్యక్తుల వరకు కూడా ఏసీబీ ఏదైతే నిఖేష్ కుమార్ కి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరెవరు అనుకోవడంలో మరికొన్ని అరెస్టులు కూడా ఇతన్ని అరెస్ట్ చేసినట్టయితే, ఇతన్ని విచారించినట్టయితే జరిగే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది శ్రీదేవి.